బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. 6 ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎల్బీ నగర్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలపైన చర్యలకు కూడా తీసుకుంటున్నారు. మనం విజువల్లో చూస్తున్నాం. ఎల్బీ నగర్ ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో, కూకట్పల్లి, ఈ శంషాబాద్ ఈ ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలేదో ముందుగా జరిగి ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు. ఈ తనిఖీలేదో ముందస్తుగానే జరిగి ఉంటే, ఇంత అప్రమత్తమైన అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు. ఈ నిబంధనల ఉల్లంఘన గురించి ముందుగానే ఆలోచించి ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. ఈ నిబంధనలు పాటించకపోవడం, మరీ ముఖ్యంగా భద్రతా ప్రమాణాల విషయంలో ఎమర్జెన్సీ డోర్ కనుక నిన్న బస్సు ప్రమాదాలు కనుక ఓపెన్ అయి ఉంటే చాలా ప్రాణాలు బయటపడేవి. ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ కాకపోక మూలంగానే ఇంతటి ప్రమాదం వాటిల్లింది. ఇవన్నీ ముందుగా తనిఖీ చేస్తుంటే బాగుండేది. ఈరోజు ఏదో ప్రమాదం జరిగింది కదా, ఉన్న పలంగా ఒక్కసారిగా అప్రమత్తమైపోయి ఆ తర్వాత తూతూ మంత్రంగా తూమనిపిస్తే ఏం ఒరగదు, ఏం జరగదు. ఈరోజు స్లీపర్ కెపాసిటీ లేనటువంటి ఆ బస్సులు, స్లీపర్ కెపాసిటీ లేనటువంటి ఆ బస్సుల్లో స్లీపర్ కెపాసిటీ ఉండే విధంగా వాళ్ళంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రీడిజైనింగ్ చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ల నుంచి దూరుతున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ల నుంచి అటు అటు దూరుతూ బయటకు వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి ప్రమాదం జరిగిపోయి 22 మంది మరణాలకు కారణమైన తర్వాత మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఏం చేశారు? నిద్రపోయారా? ఆ రోజు గుర్తురాలది తనిఖీలు. ఇదే ఎల్బీ నగర్ దగ్గర నిత్యం ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు అటు ఇటుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు కళ్ళు మూసుకుపోయాయా లేకుంటే నిద్రమత్తులో ఉండిపోయారా? ఆ రోజు తనిఖీలు జరగలేదే. ఆ రోజు ఈ స్థాయిలో తనిఖీలు జరిగి ఉంటే చాలా బేషుగ్గా ఉండేది. మిమ్మల్ని శభాష్ అనే వాళ్ళం ఆ రోజే. తనిఖీలు జరిపిస్తున్నారని చెప్పానంటే మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున ఈ రోజున ఈ సందర్భంలో విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు తనిఖీలు చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రశంసల్లో ముంచెత్తేవారు, ప్రశంసల వర్షం కురిపించేవారు. ఈ రోజు గుర్తుకొచ్చిందా? ఒక 22 ఏళ్ల అనూష, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసమని బెంగళూరుకి తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఆ అమ్మాయి సజీవ దహనం అయిపోయిన తర్వాత ఈరోజు గుర్తుకొచ్చింది. దాత్రి అనేటువంటి ఒక అమ్మాయి పెదనాన్న ఇంటికి వచ్చి దీపావళి పండుగ జరుపుకొని ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతూ ఉంటే నిన్న మార్గ మధ్యలో కర్నూలులో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత సజీవ దహనం అయిన తర్వాత ఈరోజు గుర్తుకొచ్చిందా? L14 అండ్ L15 చందన మరియు సంధ్యారాణి తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ బస్సులో ప్రయాణిస్తూ సజీవ దహనమైన తర్వాత ఈరోజు ఆమెకు గుర్తుకొచ్చింది. రమేష్ తన కుటుంబం మొత్తం కూడా, ఒకే కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా సజీవంగా దహనమైపోయిన తర్వాత ఈరోజు ఆమెకు గుర్తుకొచ్చింది. ఇలా 1 కాదు 2 కాదు, నేను చాలా పేర్లు చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో దాత్రి అనే అమ్మాయి, యువన్ శంకర్ రాజ్ అనేటువంటి ఒక వ్యక్తి, తర్వాత తరుణ్ అనేటువంటి ఒక యువకుడు, గిరిరావ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ తర్వాత బేబీ, కిషోర్ కుమార్, వీళ్ళంతా సజీవంగా దహనమైపోయి కనీసం వారి కుటుంబాలకు కూడా చివరు చూపు నోచుకున్నటువంటి ఆ మృతదేహాలు, ఆ ఎముకలు, ఆ మనుషులు మొత్తం బూడిదైన తర్వాత ఈరోజు ఆమెకు తనిఖీలు గుర్తుకొచ్చింది. ఇప్పటికైనా మీ యొక్క తప్పిదాన్ని ఒప్పుకొని ఇకపైన ఇటువంటి ఎలా పడితే అలా ఎడామడ ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి వాహనాలను నియంత్రించండి. స్లీపర్ కెపాసిటీ లేని బస్సులు ఏంటి, రీడిజైనింగ్ చేసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మీకు జేబులు తడిపి వాళ్ళు బస్సులు కొనసాగిస్తున్నారు. నిన్న ఓ తల్లి జయసూర్య అని చెప్పి కూకట్పల్లి నుంచి ఒక యువకుడు, 23 ఏళ్ల యువకుడు బెంగళూరులో తనకి ఇంటర్వ్యూ ఉందని చెప్పి బయలుదేరిపోయాడట. దురదృష్టవశాత్తు ఆయనకి కాళ్ళు విరిగిపోయాయి, కానీ బయటపడిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. కాళ్ళకి ఫ్రాక్చర్ అయిందట. ఆ తల్లి ఓ మాట మాట్లాడింది, సామాన్యులం కదా, మాకేం పోతే ఏంటని చెప్పి మేము బస్సులో ప్రయాణిస్తుంటే కనీసం మీరు భద్రతా ప్రమాణాలు పాటించేటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కదా సార్, దయచేసి మీ అందరికీ నమస్కరిస్తున్నానని చెప్పి చేతులు జోడించి దండం పెట్టి మరి అడిగింది, ఇకపై సరిగా చేయమని చెప్పి. ఆ తల్లి ఆవేదన గుర్తుపెట్టండి. ఆ తల్లి ఆవేదనకు పరిష్కార మార్గాన్ని చూపించండి. 23 ఏళ్ల
కుమారుడు ఆ బస్సు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడిపోయాడు. కానీ కొంత ఆయన కాళ్ళకు దెబ్బలు తగిలి ఫ్రాక్చర్ కూడా అయినట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. 2 కాళ్ళు ఫ్రాక్చర్లు అయ్యాయి అంటున్నారు. కానీ సేఫ్గా ఆ తల్లిదండ్రులకి ప్రాణాలు మిగిలాయి, ఆ బాబు ప్రాణాలు మిగిలాయి. లేదంటే ఆ బాబు పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రుల పరిస్థితి. అనూష తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఒక చందన మరియు సంధ్యారాణి కుటుంబీకులకు సమాధానం చెప్పండి. దాత్రి కుటుంబీకులకు సమాధానం చెప్పండి. ఇలా 1 కాదు 2 కాదు చాలామంది కూడా ఈరోజు మీ వైపు ఏళ్ళు చూపిస్తున్నారు. ఈరోజు ఏదో తూతు మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తే సరిపోదు. ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతున్నాయి కదా అని చెప్పి మళ్ళీ భేషనాలా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇటువంటి ప్రమాదం ఇంకొకటి జరగనప్పుడే మీరు సరిగ్గా పనిచేసినప్పుడు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ ఇంకొకటి జరగకూడదంటే మీరు సరిగ్గా పనిచేయాల్సిందే. సో ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికక్కడ మీకు విజువల్లో చూపిస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీలో. ఎల్బీ నగర్లో, రాజేంద్ర నగర్లో, శంషాబాద్ దగ్గర, కూకట్పల్లి దగ్గర అర్ధరాత్రి నుంచి సమయం నుంచే ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఓపెన్ అయ్యాలేదని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇది ముందుగానే జరిగి ఉంటే ఇంతటి ప్రమాదం వాటిల్లేదే కాదు, ఇంతటి దారుణమైనటువంటి సంఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారే కాదు. సో ప్రస్తుతం ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్న పెట్రిషియా, సో అధికారులు ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో తనిఖీలు జరిగిన ఘటనలు లేవు. పండగలు వచ్చినా ఇంకేదైనా జరిగినా డెఫినెట్గా రోడ్లపై నిల్చొని కొన్ని తనిఖీలు తూతూ మంత్రంగా, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా కాదు, ఓన్ వెహికల్స్లో కార్లో వెళ్ళే వారిపై తనిఖీలు చేసి ఏదో ఒక కారణం చేత వాళ్ళపై ఫైన్లు జులిపించి డబ్బులు వసూలు చేయడం తప్ప ఇంత సీరియస్గా ప్రైవేట్ ట్రావెల్స్ పైన తనిఖీలు చేసే సందర్భాల్లో ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. సో ఎటువంటి అంశాలు బయటపడుతున్నాయి, ఏ విధంగా వారి యొక్క తప్పిదాలను బయటికి వెలికి చూస్తున్నారు అధికారులు? నిన్న కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిబ్బంది బంధించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీఏ అధికారులంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పైన తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్, ఎల్బీ నగర్ ఈ పలు చోట్ల అయితే ప్రస్తుతం ప్రైవేట్ బస్సెస్ ని ఆపి మరి కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇవంతా కొనసాగుతుంది. ముఖ్యంగా దాదాపు 60 బస్సెస్ పైన కూడా ప్రధానంగా ఒకవైపు తనిఖీలు చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ పాటిస్తున్నారా, సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ పాటిస్తున్నారా, ఫిట్నెస్ కి సంబంధించి ఇక్కడికి ఆరాధిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా హ్యామర్స్ ఉన్నాయా, అదే కాకుండా ఫైర్ కి సంబంధించిన ఎస్కేప్ కి ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అన్న విధంగా కూడా తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపడము, ప్రత్యేక బృందాలతో కూడా తనిఖీలు చేస్తూ మరోవైపు చర్యలు చేపడుతున్నారు. నిన్న జరిగిన ఘటనకి ఇప్పటికే అగ్నికి ఆహుతి అయిపోయింది. దాదాపు 19 మంది కూడా సజీవ దహనం అయ్యారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా ఆర్టీ అధికారులు రంగంలోకి దిగి మరి ఇప్పటికే ప్రైవేట్ సంబంధించిన ఫిట్నెస్ కి సంబంధించిన తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి ఫైన్స్ వేయడం జరిగింది. కొన్ని బస్సెస్ కూడా ఖచ్చితంగా సీజ్ చేస్తామంటూ కూడా ఆర్టీఏ అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కొంతమందికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ హ్యామర్స్ ఉండాలి, మరోవైపు ఎంత డోర్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, విండోస్ ఒకవేళ ఇటువంటి ఫైర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎస్కేప్ అయిపోవాలి, ఇవంతా కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్. ఎప్పుడు లేనంత విధంగా కూడా ఇప్పుడైతే తనిఖీలు చేస్తున్నారు. అంటే ఇటువంటి దుర్ఘటన జరిగితే తప్ప ఆర్టీ అధికారులు స్పందించారన్న విధంగా కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మరోవైపు ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పటి వరకు ఎంత జరిగిందన్న విధంగా కూడా చాలా దారుణంగా ఆర్టీఏ విభాగం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒక ఆర్టీఏ అధికారులు కూడా దాదాపు 12 బస్సెస్ కి కూడా ఫిట్నెస్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆ బస్సెస్ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, గెట్ బ్యాక్ చేయగానే కొంతమంది పోలీస్ అధికారులు అక్కడ తనిఖీలు చేసినటువంటి అధికారులు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వ్యాలిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2 క్యారీ చేయాలి. అందులో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా గుడ్ కండిషన్లో ఉందా లేదా బ్యాడ్ కండిషన్లో ఉందా మనం చూసుకోవాలి. ఇంకోటి ప్యాసింజర్స్ ఎక్కేటప్పుడు విండో హ్యామర్స్ ప్రతి సీట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ప్యాసింజర్ ఇప్పటికైతే ప్రజెంట్ డేస్లో ఎలా ఉన్నారంటే ప్యాసింజర్స్ ఎంత తొందరగా రీచ్ అయిపోవాలంటే అంత తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు ఉన్నారు. మనం వెళ్ళే దారిలో ఆ బస్ అనేది మనకు సేఫ్టీ ఉందా లేదా అనేది చూసుకుంటాం. సేఫ్టీ ఏంటంటే ప్రతి బస్కి మన ప్రతి సీట్ విండో హ్యామర్ ఉండాలి. అది ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి టెంపర్డ్ గ్లాసెస్ ఉంటాయి కదా, హ్యామర్ కొట్టంగానే బ్రేక్ అయిపోయి మనకు
సేఫ్టీగా బయటకి వెళ్ళిపోవడానికి. అది ఒకటి చూడాలి ప్యాసింజర్స్. ఇంకోటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇది చూడండి, డిఫరెన్స్ చూపిస్తాను కొంచెం. ఇది ప్రెజర్ వాల్ చూడండి, ఈ ప్రెజర్ వాల్ చూడండి. మీకు అర్థం ఈ ప్రెజర్ వాల్ మాకు గ్రీన్ లో ఉంటే అది గుడ్ కండిషన్ లో ఉన్నట్టు, అంటే అది కొంచెం ఫిల్ అయి ఉంది, మనం యూజ్ చేసి వచ్చేస్తుంది. ఇది చూడండి, రెడ్ మార్క్ మీద ఉంది. రైట్, ఇప్పుడు ప్రెషర్ వాల్ ఉందా, విండో హ్యామర్లు ఉన్నాయా, ఇప్పుడు గుర్తుకోబెట్టారా? ఆయన ఏమంటున్నారు పోలీస్ అధికారి అంటే, రెస్పెక్ట్ యూ, విత్ డ్యూ రెస్పెక్ట్, నేను ఏమంటున్నానంటే ప్యాసింజర్లు కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. సేఫ్టీ మెజర్స్ ఉంటేనే కదా బస్సు రోడ్డుకి ఎక్కించాల్సింది, మీరేం చేస్తున్నారు? ప్యాసింజర్లు చూసుకోవాలి, సరే, బుక్ చేసేటప్పుడు తెలుస్తారా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి? మరి ఆన్లైన్లో బస్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ బస్ బుక్ చేసుకునే సమయానికి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, ఆ సేఫ్టీ మెజర్స్ పాటిస్తుందా లేదా, ఇవన్నీ తెలుస్తాయి. ఆన్లైన్లో వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు, మేము సేఫ్టీ మెజర్ పాటిస్తున్నాం అనే రకంగా చెప్పుకుంటారు. ఇదే వీకావేరి ట్రావెల్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, అబ్బా ఇంత అద్భుతంగా ఉంటాయా దీని లేదంటే సేవల రకంగా అనిపిస్తోంది. ఈరోజు దరిద్రం ఏం జరిగింది, ఎంత దురదృష్టకర వార్త అది. సో ప్యాసింజర్లు సేఫ్టీ చెక్ చేసుకోవాలి అంటున్నారు. మీరు సేఫ్గా ఉంటేనే బస్సులు రోడ్లు ఎక్కించమని మేము అడుగుతున్నాం. ప్యాసింజర్ అడిగారే, సేఫ్గా ఉంటేనే బస్సులు రోడ్లు ఎక్కించండి, వారిని అడ్డుకునే బాధ్యత మీది. పెట్రిషా, సో పోలీస్ అధికారులు ఇప్పుడు ఇంత ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు, వాళ్ళ పని బేష్ అనిపించేలా ఇప్పుడు బయటకు వచ్చి రంగంలోకి దిగి తెల్లవారుజాము 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలు 1 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో తనిఖీలు చేస్తుంటే ఈ ప్రమాదం జరిగేదే కాదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ప్రమాదం తర్వాత మాత్రమే ఈ తనిఖీలు చేయడం గల కారణం ఆ ప్రమాదమే హెచ్చరిక, అంటే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తామంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటికే జనాలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీఏ అధికారులు కాసులకి కక్కుర్తి పడి కూడా ఇటువంటి పర్మిషన్లు ఇస్తుంటారు. ట్రావెల్స్ యజమానులకి కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా ఒక ఆర్టీఏ అధికారి 12 బస్సెస్ కి పర్మిషన్ ఇవ్వడము, ఆ పర్మిషన్ ఇచ్చిన బస్సులు కూడా ఫైర్ యాక్సిడెంట్స్ చోటు చేసుకోవడం, ఎటువంటి పర్మిషన్లు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు స్లీపర్ బస్సెస్ ని నడుపుతూ ఉంటారు. కానీ ప్రమాదానికి ప్రధానంగా చూసుకుంటే కూడా ఆర్టీఏ అధికారులది ఎంత తప్పు ఉంటుందో, మరోవైపు డ్రైవర్ల నిద్రపోవడం కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటది. బస్సు నడిపేటప్పుడు కూడా అప్పుడప్పుడు నిద్ర వస్తుంటది. కాబట్టి వీళ్ళని కూడా ఏమాత్రం కూడా చూసుకోకుండా చాలా మంది ప్రొఫెషనల్ డ్రైవర్స్ కూడా ఉండరు, ఇష్టానుసారంగా తక్కువ డబ్బులకి కూడా ఆ డ్రైవర్లను పిలుచుకుంటూ ఉంటారు. ఓకే ఒక రోజుకి ఏమైతుందిలే అని అనుకుంటారు, కానీ అసలు వాళ్ళకి నిద్ర ఉందా లేదా, ఈ కంపెనీలు కూడా వాళ్ళతో ఊడిగం చేపించుకుంటారు. నిద్ర ఉందా లేదా, లేకపోతే అతను రెప్యూటెడే కాదా, ప్రొఫెషనల్ డ్రైవరే కాదా, ఇవన్నీ కూడా ఏవి చూస్తారు. కానీ మొత్తం మీద కూడా ఈ ఘటన అందరినీ ప్రస్తుతం అందరినీ కలిసివేస్తుంది. మరోవైపు ఎటువంటి ప్రికాషన్స్ లేకపోయినా కూడా బస్సులని మాత్రం తీసుకొని వస్తుంటారు. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటికీ కూడా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, మరోవైపు ప్రికాషన్స్ ఏంటి, మాస్క్ ఎలా పెట్టుకోవాలి, బయటకి ఎగ్జిట్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్తుంటారు. కానీ బస్సు జర్నీ చేసే టైంలో దాదాపు 40 to 50 మెంబర్స్ తీసుకెళ్తుంటారు. ఎందుకని జాగ్రత్త చెప్పారు? ఒక చేతిలో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని పిల్ల ఇచ్చి పడుకోండి అని చెప్తారు, కానీ మంటలని ఆర్పే ఫైర్ స్టాప్ సిలిండర్స్ ని ఎలా వాడాలి, లేకపోతే హ్యామర్స్ ఉంటే ఒకవేళ ప్రమాదవశాత్తు బస్సు తగలబడినా ఫైర్ ఏదైనా ప్రాబ్లం అయినా ఎలా హ్యామర్స్ తో పగలగొట్టాలి, ఎగ్జిట్ ఎలా ఉంటది అంటే ఒక మనిషి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. ఈ స్ట్రక్చర్ అంతా చూస్తుంటే ఈ స్లీపర్ బస్సెస్ అంతా కూడా ఒక మనిషి స్ట్రేట్ గా వెళ్ళలేని పరిస్థితి ఉంటది. అటువంటిది ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతే 40 మంది నుంచి 50 మంది 2 నిమిషాల్లో ఎలా బయటికి రాగలుగుతారు? దాంట్లో సగం మంది అగ్నికి ఆహుతి అయిపోతుంటారు. అటువంటి బస్సు స్ట్రక్చర్, అందుకే చైనాలో అంతా కూడా దీన్ని బ్యాన్ చేసిన పరిస్థితి. ఇండియాలో మాత్రం ఆర్టీఏ అధికారులు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు ఎన్ని ఇన్స్పెక్షన్స్ జరిగినాయి, ఎంత దారుణంగా ఆర్టీఏ పనిచేస్తుందో చాలా క్లియరెన్స్ అనిపిస్తుంది. ఒక ఆర్టీఏ అధికారి కూడా 12 బస్సులకి కూడా ఒక ఫిట్నెస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 12 బస్సెస్ లో దాదాపు హాఫ్ ఆఫ్ ద బస్సెస్ అంతా కూడా తగలబడిన పరిస్థితి ఫైర్ యాక్సిడెంట్ లో. ఇటువంటి ఆర్టీఏ ఆఫీసర్స్ కానీ ఇప్పటికే ఆర్టీఏ ఆఫీస్ పైన కూడా ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదని క్లియర్ గా తెలుస్తుంది. అంటే వ్యవస్థ పైన కూడా ఎంత
ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా ప్రధానంగా తెలుస్తుంది. మోరోవర్ ఇప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరిగితే తప్ప ఈ ఆర్టీఏ ఆఫీస్ విభాగం అంతా కూడా స్పందించలేని పరిస్థితి అయితే జరుగుతుంది. మరోవైపు అనేక అవినీతిగా మారిపోయిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ మధ్య స్లీపర్ ప్రయాణం చూసుకుంటే కూడా చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి. మరోవైపు AIS 11 గైడెన్స్ కూడా పాటించట్లేదు. 12 మీటర్ వరకు పొడుగుండే బస్సులు దాదాపు 4 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. ఒకవేళ 12 మీటర్స్ దాటితే 5 మీటర్స్ వరకు కూడా 5 ఎగ్జిట్స్ ఉండాలని కూడా తెలుస్తుంది. ఒక్క బస్సును కూడా సీట్ చేయని పరిస్థితి. మన వైపు ప్రయాణికులందరికీ కూడా ఎస్కేప్ అవ్వడానికి కూడా ఈ ఎగ్జిట్స్ అంతా కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఒక్కొక్క బస్సులో ఒక్క ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి అయితే ఉంది. మోర్ ఓవర్ ఇటువంటి ఘటనల పైన కూడా ఆర్టీఏ అధికారులు మేము స్పందిస్తున్నాము, మేము తనిఖీలు చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఏమాత్రము వీళ్ళు కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారు అన్నదానికి కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎగ్జిట్స్ సరిగ్గా ఉండవు, మరోవైపు హార్మర్స్ ఉండరు, ఫైర్ సేఫ్టీకి ఉండదు. ఈ కంట్రోల్ బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారంటే ఎంత బాధాకరమైన విషయమో. అవినీతికి అధికారులందరూ రుచి మరిగిరని కరెక్ట్ గా అయితే చెప్పాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా ఇది ఒకటే కాదు, ఆర్టీఓ అధికారులు చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. హైవేల దగ్గర సర్వీస్ రోడ్లు ఉండాలి. పూర్తిగా ఒక టౌన్లోకో లేకపోతే ఒక మండల్ కేంద్రంలోకో లేకపోతే ఇంకేదైనా ప్రాంతంలోకి వన్స్ బస్సు ఎంట్రీ ఇచ్చిందనంటే చాలా వేగంగా వచ్చే బస్సులో నుంచి రోడ్డు మధ్యలో నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. డివైడర్లు క్లోజ్ అయిపోయిన తర్వాత యూటర్న్ కోసం రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉంటారు. రయ్యమని బస్సు వెళ్తూనే ఉంటుంది, రయ్యమని వచ్చేస్తూ ఉంటారు. సర్వీస్ రోడ్లు జీరో. సర్వీస్ రోడ్స్ దాదాపుగా సర్వీస్ రోడ్లు అన్నీ కూడా ఉండవు. ఉన్న చోట అవి పూర్తిగా అమలవుతున్నాయనే విషయం పైన కూడా డెఫినెట్గా ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేయాల్సిందే, వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని చెప్పి. ఇక రోడ్ల పైన కనీసం ఒక 1/2 కిలోమీటర్ లేదా కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేంజ్లో ఒకటైనా కూడా సీసీటీవీ కెమెరా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, హిట్ అండ్ రన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి సంఘటనలు కూడా ఉండాల్సిందే. అవేవి లేకుండా ఇప్పుడు వచ్చి ప్యాసింజర్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్యాసింజర్లు ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీఓ అధికారులు చెప్తున్నారంటే నిజంగా మీకు డెఫినెట్గా ఇక ప్రజలే సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి బయటకు వచ్చారు. ఇన్ని రోజులు ఎడున్నారు? ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. మొన్న హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఆ రోజు ఏం జరిగింది? ఎంతమంది అధికారులు తనిఖీలు చేశారు? నిత్యం ప్రతిరోజు కొన్ని వందల బస్సులు వెళ్తూ ఉన్నాయి హైదరాబాద్ మహానగరం నుంచి, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి. సో అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక్కసారి తనిఖీలు చేస్తుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. సో అధికారుల తనిఖీలు ఇప్పుడు చేసే విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.